11th June 2015 భూత్పూర్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్ పాలమూరులో వచ్చే, రంగారెడ్డిలో వచ్చే, నల్గొండలో వచ్చే, సింహభాగం పాలమూరులో పారుతాయి. 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు, 1,200 పైచిలు గ్రామాలకు తాగునీళ్ల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి వేగంగా ముందరికి పోవాలనుకుంటే కేసీఆర్ సర్కార్ తొలి సాగునీటి పారుదల నిర్ణయం తొలి క్యాబినెట్లోనే తీసుకున్నది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద సమీక్ష చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద. కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది. నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అభ్యంతరం పెడతారు. అయ్యా తేలలేదు కదా నీటి మాట, మీరు ఎట్లా మొదలు పెడతారని. ఒక పక్క ఆంధ్రోళ్ళు కేసు, చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఆటంకపరిస్తే అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు. కానీ ప్రాజెక్టు పని జరగాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది. అంటే అంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం నడపడానికి అవసరమైన మొత్తం డబ్బుల్లోకి వెళ్ళి డబ్బును, సొంత డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలి, పాలమూరు వదలు తీర్చాలనేటువంటి సంకల్పాన్ని ప్రదర్శించింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ చిత్తశుద్ధిని శంకిస్తారు. వీళ్ళు ఆలస్యం చేసింది. అయినా మొండికి వడి మనం చేసుకుంటూ పోయినా కేంద్రం ఒక దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పర్యావరణానికి చూసేటువంటి సంస్థ 1000 కోట్ల జరిమానా వేసింది. మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేసాం. ఎన్నో ఉపాయాలని మనం ఏం పని చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్టు వీళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా దొరుకుతుంది, ఈ టనల్ ఎట్లా దొరుకుతుంది, ఈ పంపింగ్ స్టేషన్ టెండర్లు ఎట్లా పిలుస్తుంది అంటే ఇంటి గుట్టునప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి. ఇవాళ ఏం మాట్లాడతాడు తుమ్మారెడ్డి? పాలమూరు రంగారెడ్డిని కట్టినామని కేసీఆర్ చెప్తుండు, కానీ ఇవాళకి ఒక సుక్క నీళ్ళు లేదు మాట. ఏం తెలివి ఉన్న మాటనా ఇది? అవగాహన ఉన్న మాటనేనా? ఇంత సీనియర్ నువ్వు మాట్లాడాల్సిన మాటనేనా? ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాండ్యూట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయితే ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లయితే. నీళ్ళు ఇవ్వడం అనేది సాంకేతిక అంశం. మెయిన్ కాండ్యూట్ అనేది ఏంది? పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్ దాకా వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్లు, సజ్జుపూళ్ళు, ఆ పంపింగ్ స్టేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అంటారు. అంటే పంపులు కూర్చోబెట్టడం, కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, మోటార్ బటన్ వద్దితే నీళ్లు దొక్కడానికి, నీళ్ళు రావడం రెడీగా ఉంచడం. ఈ పనులు పూర్తయితే దాదాపు ప్రాజెక్టుకి సంబంధించిన పనులు పూర్తయినట్లే. ఇవన్నీ చేసినాం, మేము కంప్లీట్ చేసినాం. నార్లాపూర్ కాడ కేసీఆర్ వచ్చి బటన్ వత్తి నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్కు 2.5 టీఎంసీల నీళ్లు నింపినాం. ఆ నీళ్ళను వాడుకోమంటే కూడా తెలివి లేదు. పోయినసారి యాసంగిలో పంటలకు ఇవ్వలేదు. ఆ నీళ్ళను వాడుకునే అవకాశం ఉండి కూడా పక్కన ఎల్లూరులో ఉన్న దాంట్లో పోయొచ్చు, అవతలకి వెళ్ళి ఇవతలకి పోయొచ్చు నీళ్ళు, ఓ మోటార్ పెట్టి. అది కూడా చేయలేదు. మెయిన్ కాండ్యూట్ పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము